ఇప్పుడొచ్చేసి నేను సీపీయూ థ్రాట్లింగ్ టెస్ట్ అయితే చేయబోతున్నాను. అది కూడా 50 మినిట్స్ వరకు. ఇక్కడేంటంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ చిప్‌సెట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందని. ఈవెన్ మీకు ఇక్కడ గ్రాఫ్ కూడా అయితే చూపిస్తుంది కదా! ఒకవేళ ఆ గ్రాఫ్ గ్రీన్ కలర్‌లోనే ఉంది అంటే మనకి సీపీయూ మంచిగా థ్రాటిల్ అవుతుంది అంటే పెర్ఫార్మన్స్ ఇస్తుంది అని టైం పెరిగే కొద్దీ. ఒకవేళ డ్రాప్ అయిపోతుంది అంటే మనకి సీపీయూ పెర్ఫార్మన్స్ కూడా అయితే డ్రాప్ అయిపోతుంది టైం పెరిగే కొద్దీ అని. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే గ్రాఫ్ అనేది స్లోగా చేంజ్ అయితే అయిపోతుంది కలర్ అనేది. దాని అర్థం పెర్ఫార్మన్స్ అయితే డ్రాప్ అయిపోతుంది కొన్ని నిమిషాల తర్వాత. ఒకవేళ మీరు సీపీయూని 100% యూజ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే. ఈ మొబైల్ ఫోన్ ఎగ్జినోస్ 2400 చిప్‌సెట్ అయితే వస్తుంది. ఇదొచ్చేసి లాస్ట్ ఇయర్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ సామ్‌సంగ్ నుంచి అండ్ ఇది 4 నానోమీటర్‌తో బిల్డ్ అయింది. ఇదే మెయిన్ రీజన్ చాలా మంది సామ్‌సంగ్ మొబైల్స్‌ని అదే ఎస్పెషల్‌గా ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌ని స్కిప్ చేయడానికి వాళ్ళు స్నాప్‌డ్రాగన్‌ని చూస్ చేసుకుంటారు ఎగ్జినోస్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే. బికాజ్ దాంట్లో మంచి స్టెబిలిటీ ఉంటుంది. అండ్ ఈవెన్ బ్యాటరీ బ్యాకప్ కూడా కొద్దిగా ఎక్కువైతే వస్తుంది దాంట్లో. ఆల్రైట్ 30 నిమిషాల తర్వాత సీపీయూ థ్రాట్లింగ్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు స్టాటిస్టిక్స్ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ బ్యాటరీ పరంగా చూసుకున్నట్లయితే 91% అయితే వచ్చేసింది. మొబైల్ చాలా అంటే చాలా వేడిగా అయితే ఉంది. ఈవెన్ మీరు ఇక్కడ టెక్స్ట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సీపీయూ వచ్చేసి మాక్సిమం 54% వరకు అయితే థ్రాటిల్ అయిందని చెప్తున్నారు.